పెద్ది రంగం సిద్ధం చేసుకున్నాడు. ఏప్రిల్ 30వ తారీఖే సినిమాని థియేటర్లో దిగటానికి ఒక రేంజ్లో ప్లాన్ చేసేటట. అదేంటి, మొన్నే కదా కొంత పోస్ట్ పోన్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి అనుకున్నామంటే దాని మీద రీసెంట్గా రామ్ చరణ్ గారు నిహారిక గారికి ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో చాలా క్లారిటీగా చెప్పారు. సినిమా షూటింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది, జస్ట్ ఒక సాంగ్ మాత్రమే ఉంది, అది కూడా ఈరోజు కంప్లీట్ అయిపోద్ది. అంటే నిన్ననే ఈ సినిమాకి సంబంధించి గుమ్మడికాయ కొట్టేశారు, కంప్లీట్గా ఈ సినిమా పూర్తి అయిపోయింది. ఏదైతే రామ్ చరణ్ గారికి మొన్న తగిలినటువంటి గాయం చాలా పెద్దదే, చాలా పెను ప్రమాదమే తప్పిందనే చెప్పాలి. ఆ గాయం నుంచి ఆయన ఆ రోజు నైట్ అంతా చాలా ఇబ్బంది పడ్డారు, చాలా తీవ్రమైనటువంటి బాధపడ్డారు. కానీ తెల్లారి సర్జరీ కూడా జరిగింది. చిరంజీవి గారు కూడా ఒక ట్వీట్ కూడా వేయటం కూడా మనం చూసాం. అదే రోజు మధ్యాహ్నం మళ్ళీ ఆయన షూటింగ్లోకి వెళ్ళిపోయారట. అంత బాధని దిగమింగుకొని, అంటే ఆయన ఇచ్చినటువంటి కమిట్మెంట్ అలాంటిది. చిరంజీవి గారు ఇచ్చినటువంటి ఆ గొప్ప లక్షణం ఏంటంటే కష్టపడి పనిచేయటం. నిర్మాతలు ఎక్కడా కూడా ఇబ్బంది పడకూడదు. కొన్ని కోట్ల రూపాయలు పెట్టి సినిమాలు తీసేటువంటి నిర్మాతలు వాళ్ళు ఒక వారం పోస్ట్ పోన్ అయిందంటే చాలా ఇబ్బంది. అటు ఇంట్రెస్ట్లు కావచ్చు, ఎంతోమంది టెక్నీషియన్స్ కావచ్చు, లేదంటే ఎంతోమంది ఆర్టిస్టుల డేట్స్ కావచ్చు, దొరికేటువంటి పరిస్థితి ఉండదు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని రామ్ చరణ్ గారు ఆ బాధనంతా కూడా ఆయనే దిగమింగుకుని మధ్యాహ్నానికి షూటింగ్లో పాల్గొనడం అనేది కూడా మనం చూసాం. ఆఖరికి నిహారిక గారికి సంబంధించినటువంటి రాకాశ అనేటువంటి సినిమా ఆ ప్రమోషన్స్ కూడా పెద్ద సినిమా సెట్లోనే చేశారట. అక్కడికే రండి, అక్కడే మీకు చిన్న చిట్ చాట్ లాంటిది ఇస్తాను అని చెప్పి అక్కడికే రమ్మంటం జరిగింది. దాంట్లోనే ఆ చిట్ చాట్లోనే చాలా క్లియర్గా చెప్పారు సినిమా పోస్ట్ పోన్ అవుతుందని చెప్పి. కొంతమంది ఎస్కేఎన్ లాంటి వ్యక్తులు కూడా బయటకు వచ్చి జూన్ 26కి వెళ్ళిపోయింది అనేటువంటి మాట మాట్లాడారు. బట్ మళ్ళీ ఆయనే వచ్చి లేదు మాకున్నటువంటి మిస్అండర్స్టాండింగ్ అది కొంచెం అలా జరిగింది, సినిమా పోస్ట్ పోన్ అవ్వట్లేదు అని చెప్పి చెప్పడం. మళ్ళీ రామ్ చరణ్ గారు దాని మీద ఈ ఇంటర్వ్యూలో చాలా క్లారిటీగా సినిమా షూటింగ్ అంతా పూర్తయిపోయింది, ఎక్కడ డిలే అవ్వట్లేదు, అనుకున్న రోజు అనుకున్న డేట్కి సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్స్ చేసుకుంటున్నాం, ఎక్కడా కూడా సినిమా షూటింగ్ ఆగలేదు, కంటిన్యూగా నడుస్తూనే ఉంది. జస్ట్ ఆ గ్యాప్ ఆ రోజు ఏదైతే అనుకున్నారో కొంత ఇబ్బంది పడతారు డెఫినెట్గా. డాక్టర్స్ కూడా వారం రోజుల పాటు ఆయన్ని కేర్ తీసుకోమన్నారు, షూటింగ్ చేయకూడదు అని రెస్ట్ తీసుకోమని చెప్పారు అని అనుకున్నాం. కానీ బట్ రామ్ చరణ్ గారు మాత్రం వద్దు, నిర్మాతలు కష్టపడతాం, నిర్మాతలు ఇబ్బంది పడటం మనం చేయకూడదు, డెఫినెట్గా అనుకున్న టైంకి మనం సినిమా రిలీజ్ చేయాలి, దానికోసం ఆ బాధ అంతా ఆ పెయిన్ అంతా కూడా నేనే పడతాను అని చెప్పి ఆయన షూటింగ్ వెళ్ళిపోవటం, ఆ షూటింగ్ కూడా కంప్లీట్ చేయటం, ఇంకా ప్రీ ప్రొడక్షన్స్ కావచ్చు, పోస్ట్ ప్రొడక్షన్స్ కావచ్చు, సినిమా ప్రీ రిలీజులు ఇంకా ఒక రేంజ్లో ఉన్నాయంట. అది కూడా చెప్పడానికి కూడా లేదు. గ్లిమ్స్ అని, టీజర్స్ అని, ట్రైలర్స్ అని, థియేట్రికల్ ట్రైలర్స్ అని ఇంకా చాలా ఒక రేంజ్లో ప్లాన్ చేశారట. అది కూడా ఒక భారతదేశంలోనే కాదు, మిగతా దేశాల్లో కూడా కొన్ని ఈవెంట్స్ ప్లాన్ చేసుకున్నారట. ఎస్పెషలీ నార్త్లో కూడా ఒక బిగ్గెస్ట్ ఈవెంట్స్ని ఈ సినిమా కోసం పెద్ది పైల్వాన్ కోసం ప్లాన్ చేశారట. ప్రమోషన్స్ ఈసారి దద్దరిల్లిపోతున్నాయి పెద్దికి సంబంధించి. ఇంకా రాసి పెట్టుకోండి, థియేటర్లో దిగిన తర్వాత పెద్ది పైల్వాన్ ఏ రకంగా ఊచకోత కోస్తాడో లెక్క పెట్టుకోవడం ఇంకా.